బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కవిత బెయిల్ పై స్పందించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ ఆ పార్టీ లాయర్ల వల్లే కవితకు బెయిల్ సాధ్యమైందంటూ కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. కవితకు బెయిల్ రావడం కాంగ్రెస్ బీఆర్ఎస్ ల సమిష్టి విజయం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. గతంలో కవిత బెయిల్ కోసం వాదించిన వ్యక్తి తెలంగాణ నుంచి రాజ్యసభకు వెళుతున్నారంటూ కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. కేంద్ర మంత్రి హోదాలో ఉండి సుప్రీంకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తారంటూ కూడా ప్రశ్నను సంధించారు ఆయన. బండి సంజయ్ వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణ అంటూ కూడా చెప్పుకొచ్చారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులను కోరుతూ కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక్కసారి ఆ పోస్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముందుగా బండి సంజయ్ ట్వీట్ ని చూద్దాం. బండి సంజయ్ ట్వీట్ చేశారు కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి. ఆ తర్వాత దీన్ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. ఇంతకీ బండి సంజయ్ ఏం ట్వీట్ చేశారు ఒక్కసారి చూస్తున్నారు మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద. Congratulations to the Congress party and its advocates for securing bail for BRS MLC in the infamous liquor scam antu kuda cheppukocharu. Your untiring efforts finally yielded fruits antu kuda chepparu Bandi Sanjay. This bail is a win for both BRS and Congress. BRS leader is out on bail and Congress and the congressman gets to Rajya Sabha antu kuda cheppadam ippudu sancharananga marindi. Remarkable political acumen by KCR in supporting the candidate who initially argued for the bail to be nominated to Rajya Sabha unopposed by the ruling Congress antu cheppukocharu. Congratulations antu kuda cheppukocharu last lo. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలకు, బండి సంజయ్ చేసిన ఈ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్కి కేటీఆర్ కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ ఏమన్నారనేది ఆన్ స్క్రీన్ చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కేటీఆర్ స్పందించారు. యు ఆర్ ఏ యూనియన్ మినిస్టర్. అవును, you are a union minister in charge of home affairs and casting as in fact ఇది అంశానికి సంబంధించి casting aspersions on Supreme Court highly unbecoming of your position అంటూ కూడా చెప్పుకొచ్చారు. I respectfully urge the Honorable Chief Justice of India and the respected Supreme Court to take cognizance of these comments and initiate contempt proceedings అంటూ కూడా చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక్కడ మాటల యుద్ధం కాదు, ట్వీట్ వార్ మొదలైంది. కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి బండి సంజయ్ రియాక్ట్ అయితే బండి సంజయ్ చేసిన ఆ సోషల్ మీడియా ఎక్స్ పోస్ట్ ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ట్వీట్ వార్ నడుస్తోంది ఇటు బీజేపీకి అలాగే బీఆర్ఎస్ కి. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ట్వీట్ మీరు చూస్తున్నారు. బండి సంజయ్ చేసిన ఈ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ కేటీఆర్ కూడా రిప్లై ఇచ్చారు. ఏం జరుగుతోంది తెలంగాణలో, ఎటువంటి యుద్ధం నడవబోతోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్కి సంబంధించి మరి ముఖ్యంగా ఇక్కడ రీసెంట్గా అభిషేక్ మను సింఘ్వీకి రాజ్యసభ ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ చేసిన కమెంట్స్ చూసాం. ఇప్పుడు ఇదే అంశాన్ని మళ్ళీ ప్రస్తావించారు బండి సంజయ్. ట్వీట్ వార్ని చూసాం. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ కవిత బెయిల్ అంశం పైన బండి సంజయ్ మాట్లాడారు. సో ఆయన చాలా స్పష్టమైనటువంటి కామెంట్స్ చేశారు. ఇద్దరు సంబంధించి వైన్ అండ్ డైన్ ఇద్దరు కలిసి ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశంలో కవితకు బెయిల్ వచ్చేలా సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులుగా ముద్రపడినటువంటి అడ్వకేట్స్తో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో భాగంగానే బెయిల్ వచ్చింది. సో దానికి అనుకూలంగానే ఇప్పుడు తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థిని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవడం, ఇక్కడ దానికి బీఆర్ఎస్ సహకరించేలా ఏర్పాట్లు చేయడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుందంటూ కవిత బెయిల్ అంశం పైన బండి సంజయ్ మాట్లాడారు. అయితే బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్ చాలా స్పష్టంగా మాట్లాడుతూ, మీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. మీరు మాట్లాడుతున్న మాటలు ఏమాత్రం హుందాతనంగా లేవు. అసలు ఆ స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు, దేశంలోనే అత్యున్నతమైనటువంటి కోర్టు, ఉన్నత న్యాయస్థానం, దాన్ని ఉటంకిస్తూ దాన్ని కించపరిచేలా మాట్లాడినటువంటి మాటలు మీకు సూటబుల్ కాదు, మీరున్నటువంటి పొజిషన్కి అసలు సూటబుల్ కాదు అనేటువంటి మెన్షన్ చేస్తున్నారు. దీనిపైన సుప్రీంకోర్టు చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు కేటీఆర్. సో ప్రస్తుతం రాజకీయ దుమారం రేగుతూ ఉంది దీనికి సంబంధించి. ఎందుకంటే కవిత దాదాపు 5.5 నెలలు తిహార్ జైల్లో గడిపిన తర్వాత ఈ రోజే బెయిల్ వచ్చింది ఈడీ అండ్ సిబిఐ నుంచి. సో ఆమె బయటికి వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే బండి సంజయ్ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అయింది. ఇప్పుడు ఇరు పార్టీల మధ్య పెద్ద ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతోంది.
ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అసలు కవితకు సంబంధించినటువంటి బెయిల్ అప్లికేషన్కి సంబంధించిన ఫర్దర్ ప్రాసెస్ లీగల్కి సంబంధించినటువంటి ప్రాసెస్ సంబంధించినటువంటి అంత బిజీలో ఉన్నప్పటికీ కూడా కేటీఆర్ వెంటనే రియాక్ట్ అయ్యారు.